शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् సర్వవిఘ్నోపశాంతయే. గోపికల శ్రీకృష్ణుని దూకుడు చేతులను యశోదాదేవితో చెప్పుట. బాలురకున్ పాలు లేవని బాలింతలు మొరలు వెట్ట బకబకనగి ఈ బాలుడాలము సేచు నాలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. అమ్మ యశోద, మా ఇళ్లలో బాలింతలు తమ బిడ్డలకు పాలు చాలడం లేదని మొరపెడుతుంటే నీ కొడుకు నవ్వుతూ పరిహాసం చేస్తూ ఆవుల వద్దలకు దూడలను వదిలేస్తున్నాడు. పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాలా పడుచులకు పోసి చిక్కిన కడవలలో నడిచే ఆజ్ఞ గలదో లేదో. ఓయమ్మ, నీ కొడుకు మా ఇంటికి వచ్చి కడవలలో ఉన్న మంచి కాగిన పాలు తన తోటి పిల్లలకు పోసి త్రాగించి అంతటితో ఆగక మిగిలిన పాల కడవలను పగలగొట్టాడు. అసలు ఆ కుర్రాడికి అదుపు ఆజ్ఞ అంటూ ఏమైనా ఉందా లేదా? మీ పాపడు మా గృహములం ఆపోవగ పాలు ద్రావ నగపడకున్నన్ కోపించి పిన్న పడుచుల వాపోగగా జిమ్ము కొనుచు వచ్చిన తల్లి మా ఇళ్లలో పాలు త్రాగడానికి కనిపించకపోతే కోపంతో పసిబిడ్డలను కాళ్ళతో త్రొక్కి చిమ్ముకుంటూ వచ్చాడు. చిన్నపిల్లలు వాళ్ళు గుక్కపెట్టి ఏడుస్తున్నారు. పుట్టడి నేడు దొంగిలంబోయి మాయిలు సొచ్చి తానుట్టి ఎందకరోళ్ళు బీటలు నొక్కి ప్రోవిడి ఎక్కిచే వట్టజాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మీ గడపాలు జేరలు బట్టి త్రావెదలోదరి. యశోదమ్మ, నీ కొడుకులాంటి బిడ్డడు ఇంకెవరికి పుట్టడు. ఈ చిన్ని వయసులోనే దొంగతనాలు ఆరంభించాడు. ఈ రోజులు దొంగతనాలు చేయడం కోసం మా ఇంట్లో ప్రవేశించాడు. ఉట్టి అందలేదు వాడికి. ఒక రోజు దాని మీద కొన్ని పీటలు దొంతిగా పెట్టి దాని మీదకు ఎక్కాడు. అప్పటికి కడవలోని పాలు అందలేదు వాడికి. ఆ కడవ క్రింద పెద్దదిగా కన్నం పెట్టి అందులోంచి కారే మిగడ పాలు దోశలతో పట్టుకొని త్రాగాడు. అంత చిన్న పుట్టలు అలాంటి పిల్లాడిని ఎలా మోసి కన్నావమ్మా? ఆడంజని వీరల పెరుగోడక నీసుతుడు త్రావి ఎకయించుక తా కోడలి మూతింజురిమిన గోడలు మృచ్చును చున్నత్త గొట్టెల తాంగి. అమ్మ, నీ కొడుకు ఆడుకోవడానికి వెళ్ళినట్లుగా వెళ్ళి భయం లేకుండా ఇదిగో వీళ్ళింట్లోని పెరుగు త్రాగేసి ఒక్క పిసరు ఆ కోడలి మూతికి రాసి వెళ్ళాడు. ఆ కోడలే పెరుగు త్రాగేస్తున్నదని అత్తగారు కోడల్ని కొట్టింది. వారిల్లు సొచ్చి కడవల దూరం బగు నెయ్యి ద్రావి తుది ఆ కడవల్ వీరింట నీ సుతుండిత వారికి వీరికిన్ దొడ్డ వాదయ్య సతీ. చూడమ్మ, వాళ్ళ ఇంట్లో ప్రవేశించి కుండలలో నిండుగా ఉన్న నేతిని త్రాగి చివరికి ఆ కడవలు తెచ్చి వీళ్ళింట్లో పెట్టాడు. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఎంత పొట్లాట అయ్యిందో తెలుసా? ఇలాంటి తగవలు తెస్తున్నాడు. వేలుపులటే నా కంటెన్ వేలుపు మరి ఎవ్వండనచు వికవికనగి మా వేలుపుల గోడపై నో హేలావతి నీ తనుజుండెంగిలి చేసెన్. అమ్మ, దేవతా ప్రతిమల బొమ్మలు వేసి ఉన్న గోడను చూసి నాకంటే దేవుడు ఇంకొకడు ఎక్కడున్నాడు అంటూ పక్కపక్క నవ్వి ఆ గోడను ఎంగిలి చేశాడు. ఇదిగో యశోదమ్మ, బాగానే నవ్వుతున్నావు, కానీ ఇంకొకటి విను. వెన్నందినగ బొడగని మా పిన్నది ఎడ్డంబు వచ్చి పెరిదికి దివియన్ జన్నుడిసి పట్టు చీరెను చిన్ని కుమారుడే ఇతడు సీతాంశుముఖి. మా ఇంటికి వచ్చి వెన్నెను దొంగిలించి తింటుంటే మా చిన్నది మెల్లగా వెళ్ళి వాడిని పట్టుకుంది. అప్పుడు వాడు చేసిన పని ఏమిటో తెలుసా? చన్నోడిసిని పట్టి గీరేసి పారిపోయాడు. ముఖం ఇంత చేసి చూస్తున్నావు, కానీ ఇవి పసివాడు చేష్టలేనా చెప్పు. ఇమ్మగవతన్ను వాకిట క్రుమ్మరుచోజీరి నిలుపుకొని పేరడు గమ్మో విగరచి వడిజని నమ్మ ఈ ముద్దు గుర్రండల్పుడే చెప్పుమా. అమ్మ, ఈ ఇల్లాలు తన ఇంటి వాకిట్లో తిరుగుతూ వాడిని పిలిచి నీ పేరేమిటి బాబు అని అడిగితే వాడు చేసిన పని ఏమిటో తెలుసా? దాని పెదవిని కరిచి పరిగెత్తిపోయాడు. చూడమ్మ, నీ ముద్దుల కుమారుడు పసివాడంటే ఎలా నమ్మేది? చేబంతి తప్పిపడెనని ప్రాబల్యము తోడవచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలక మాడగా నీ బిడ్డడు వలువదెచ్చని నటుక తగుని. తన చేతి బంతి ఎగిరి మా ఇంట్లో పడిందని యోగ్యుడిలాగా మా పెరట్లోకి వచ్చాడు. అప్పుడు మా చిన్నది ఇంటి వెనక స్నానం చేస్తూ ఉంది. నీ సుపుత్రుడు మా అమ్మాయి జీరకస తీసుకోడు, అది ఏమైనా బాగుందా? ఇచ్చెలువ జూచి మృచ్చిలు ఇచ్చుగా
నురికించుకొనుచు నరిగెద నాతో వచ్చెదవాయని ఎన్నాడించిరుడతడు సుధతి చిత్రం ఇట్టిది గలదే. ఓ యశోదమ్మ తల్లి, నీ చెలువని చూసి మీ కుర్రవాడు నిన్ను దొంగతనంగా తీసుకుపోతాను, నాతో కూడా వచ్చేస్తావని అడిగాట. ఇటువంటి వింత ఎక్కడైనా ఉంటుందా? కొడుకులు లేరని ఒక సతి కడు వగవగదన్ను మగనిగానై కొనినం కొడుకులు కలిగెదరన్ పై దివి వినుము శిశువు పశులే తల్లి. తలగిన దానందల మన తలగగ యాచలికి నానా తల ఎత్తగా నీ తలగిన చోటెయ్యది అని తలయుచన్నీ సుతుడు దగవె మృగాక్షి. యశోదమ్మ, మా వాడలో ఒక యువతి నన్ను తాకరా, దూరంగా పో అనగా తాను తొలగిపోక ఆ చెలికి సిగ్గు కలిగేట్ల అంటూ నీ కొడుకు తల ఆడించారు. ఇది బాగుందా? వ్రాలగ వచ్చిన నీ సతి చూలలందలగు మనుజుడు జూలగుటకు నే మూలంబు సెప్పుమన నీ బాలుడు సెప్పుదురే సతులు పార్వేందుముఖి మగువా నీ కుమరుడు మాగవారటు నీవజూచి మంతనమకుందగజీరి పొందు నడిగేడు జగముల మున్నెట్టి శిశువు చదువంబడినే. నమ్మినిదురవోవ నా పట్టి చుంచు మాలేగతోక తోడలీల గట్టి వీతులందు తోల వెలది నీ కుమారుడు రాచబిడ్డడైన అవ్వమేలే. నా పట్టి పొట్ట నిండగా భయపడి నీ పట్టి వెన్న బానే డిడినా ఊపిరి వెడలదు వాని చూపెద నీవేమైనా నీవ చుమ్ముల తాంగి తెరువయొకతి నిద్రింపగ నిరగట్టిన బలువ వీడ్చి నేటగు తేలున్ గరిపించి నీ కుమారుడు వెరచుచున్ నది పర్వ నగియ విహితమై సత్యమే. నా కొడుకులు నా కోడలు నేకతమున బెనగగా బామునీతడు వై వంకొక లేరుంగక పారిన కూకలిడెన్ నీ సుతుండు గుణమే గుణాద్య. ఓ తరుణి యొకతే పెరుగు దృచ్చునో తుది వంగి వెన్నదీయనదిగి వెనుక గదిసి మగువ నీ సుతుడు మగపోడు ముల్సేయ సాగినాడు తగదే చక్కజేయ. కలకంటి మావాడ కరితల మెల్ల నీ పట్టి రాగలడని పాలు పెరుగు ఇండ్ల లోపల నిడి ఏ మెల్లదన త్రోవ జూచునో నెప్పుడు సొచ్చినాడు తలపుల ముద్రలు తాళంబులు బెట్టియున్న చందమ్మునున్న వరయనొక ఇంటిలో నాడు ఒక ఇంటిలో పాడునొక ఇంటిలో నవ్వు నొకట బిట్టు నొకట వెక్కిరించు నొక్కొక్క చోమృగ పక్షి ఘోషణ ముల్పరగచేయు ఇట్లు చేసి వెనుక నెక్కడబోవునో కానరాడు రిత్త కడవలందు. ఓ యశోదమ్మ, మీ పిల్లవాడు వస్తాడని మా వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ గుమిగూడు ఇళ్లకు తాళాలు వేసి వాకిలిలో కనిపెట్టి ఉన్నాము. మాకెవరికి కనిపించకుండా ఏ సమయంలో వచ్చాడు? తలుపుల తాళాలు వేసినట్టే ఉన్నాయి. నీ కొడుకు ఒక ఇంటిలో పాటలు పాడుతున్నాడు, ఒక ఇంటిలో ఆడుతున్నాడు, ఒక ఇంటిలో కపక నవ్వుతున్నాడు, ఒక చోట తిరుగుతున్నాడు, ఇంకొక చోట వెక్కిరిస్తున్నాడు, మరో ఇంట్లోంచి జంతువులు అరుపులు పక్షుల కూతలు కూస్తూ ఉన్నాడు. ఇలా చేసి ఆ పిమ్మట ఎక్కడి నుండి వెళ్ళిపోతాడో కనబడు. తలుపులు తీసి చూస్తే కడవల్లో పాలు పెరుగు అయిపోయి ఖాళీ కడవలు మాత్రం ఉంటాయి. కడులచ్చి గలిగినే నిన్ కొడుతురు గట్టుదురుగాక కొడుకుల నగుచున్ బడుగుల వాడలపై బడి విడతురే రాకాంతలెందు విమలేందు ముఖి. ఓయమ్మ, నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మాననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నల సురభూలాన మంజులవాణి. ఓ యశోద, నీ కొడుకు మా ఇళ్లలో పాలు కానీ పెరుగు కానీ ఉండనీయడం లేదు. మా అన్నగారైన నందప్రభువు గారి ఆవుల సాక్షిగా మేము ఎక్కడికైనా పోతాం, కానీ ఇక్కడే ఉంటూ మనలేము, మాకు వేరే దారి తోచడం లేదు అని మరియు అనేక విధంబుల బాలకృష్ణుడు చే వినోదంబులు తమ యందు చేయి మహాప్రసాదంబులను ఎరుంగక దూరుచున్న గోపికల యశోద ఇట్లని అని ఈ విధంగా అనేక విధాల బాలకృష్ణుడు చేసే వేడుకలు తమకు చేసే మహాప్రసాదాలను తెలుసుకోలేక అభియోగాలను మోపుతున్న గోపికలతో యశోదాదేవి ఇలా అంది. చన్ను విడిచి చెనడిట్టట్టు
ఎన్నడు బొరుగిండ్ల త్రోవలెరుగడు నేడున్ కన్నులు తెరవగమాయి చిన్ని కుమారకున్ రవ్వసేయంతగునే. ఓ గోపికలారా, ఎక్కడికి వెళ్ళకుండా నా వద్దనే కూర్చుని పాలు తాగుతూ ఉంటాడు మా కన్నయ్య. నన్ను విడిచి పోనే పోడు. పొరుగిండ్లకు పోయే మార్గమైన ఎరుగడే. అలాంటి పసిబిడ్డని పట్టుకుని అల్లరి చేయడం మీకు తగునం. ఇది ఏమైనా బాగుందా? అన్యమెరుంగడు తన ఎంత ఆడుచుండు మంచివాడి తండెగ్గులు మానరమ్మ. రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార. మా బిడ్డడికి ఏమీ తెలియదు, ఏదో తనలో తాను ఆడుకుంటూ ఉంటాడు. మా వాడెంతో మంచివాడమ్మా, వీరంతా సద్గుణవంతులు. నా బిడ్డపైన నిందలు మోపకంటే మిమ్మల్ని వేడుకుంటాను అని యశోద వారాల నొడంబరిచి పంపి కొడుకును కోపింపజాలక అయుండే నిట్లు అని. ఈ విధంగా యశోదాదేవి ఆ గోపికలను సమాధానపరిచి పంపించింది, కానీ కొడుకును మాత్రం మందలించి లేకపోయింది. శ్రీకృష్ణుడు రమణీయ చేష్టని ఆత్మాత్మిక భావగర్భితాల వేదాంత రహస్యాలను తన క్రీడా రూపంగా చూపించాడు. మానసాలను హరించేవాడే నల్లనయ్య నవనీత చోరునిగా ప్రసిద్ధిని పొందాడు. నవనీతము శబ్దానికి అర్థం నవ అంటే కొత్తగా, నీతం అంటే తీసుకురాబడినది. కొత్తగా తీసుకురాబడిన కర్మల ఫలాన్ని ఎప్పటికప్పుడు హరించివేయడమే ఈ నవనీత చోరత్వానికి అర్థం. ఎప్పుడైతే వాసనలు అన్నీ హరించివేయబడతాయి, అప్పుడే మనోబుద్ధులు తత్వవిచారణకు సిద్ధమవుతాయి. కర్మఫలాలను హరించి తన దివ్య ప్రేమతో అలరించడమే ఈ లీలలోని అంతర్ధానం. ఆ దివ్య ప్రేమల మునిగి ఉన్నందునే ఆ బాలుని చూపులకు వశమై వీక్షించలేకపోయింది యశోదమ్మ.